ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను విధుల నుండి తొలగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న మాదాసి రూప అనే ఉద్యోగిని 5 నెలల నుండి ఉద్యోగం నుండి తొలగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కళాశాల ముందు ఆందోళనకు దిగారు. నూతనంగా యూనివర్సిటీకి వచ్చిన వైస్ ఛాన్సలర్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వరంగల్లో కాకుండా వైస్ ఛాన్సలర్ తన ఇంట్లో హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలని తెలిపారని, ఈ చాలీచాలని జీతాలతో హైదరాబాద్ లో మేము బతకలేమంటూ తెలియజేయడంతో ఉద్యోగం నుండి తొలగించారని ఆందోళన చేపట్టారు. వెంటనే ఉన్నతాధికారులు మాకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఓపెన్ అయిన కాంతి ఇక్కడనే చేస్తాను. ఓపెన్ అయిన కాంతి ఇక్కడనే చేస్తాను. మమ్మల్ని ఎట్లా తీసేస్తారు వాళ్ళు? ఫస్ట్ ఇంటికి వచ్చి అంటాను, లేకుంటే లేదు జాబ్ లేవని అంటాను. నేను ఎట్లా బతకాలి? చిన్న పిల్లగాడు మాకు. మాకెంతో వేరే అయిపోతుంది. మా అమ్మ మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తానికి డ్యూటీలు లేకుండా అయిపోతుంది అని అతను వచ్చిండు. మిమ్మల్ని చూసి వెనక మరిటే వెళ్ళాలి. ఒక అతను అన్ఫిటెడ్, 4 మాత్రం మంచిగానే ఉన్నామండి. సెక్యూరిటీలో 3, శానిటేషన్ లో 2. మా 2 శానిటేషన్. సెక్యూరిటీ వాళ్ళు భయపడతారు. చేసుకుంటాం. ఇది కంపల్సరీ. ఏదైనా చేసుకుంటాం. ఇది కంపల్సరీ చేసుకుంటాం. కంపల్సరీ అంటే కంపల్సరీ మేము ఏదైనా చేసుకుంటాం. మీడియాకి నా వందనాలు. మాకు సమస్య ఏంటంటే యూనివర్సిటీ ఓపెన్ కౌన్సిల్ ఇక్కడే వర్క్ చేస్తున్నాము. కాకుంటే సారు కర్ణాకర్ సార్ ఉన్నప్పుడు బాగానే వర్క్ అయింది. నందకుమార్ రెడ్డి గారు మాకు వీసీగా వచ్చిన కాన్సెల్లి ఏమైందంటే 4 నెలలు ఆయన వచ్చిండ్రు, 5 నెలలు వచ్చిండ్రు, 6 నెలల నుంచి తెలిసి వర్కర్స్ నాకు ఎక్కువ ఉన్నారు, 5 అవసరం లేదు, పక్కా పెట్టండి అని చెప్పి ఒక 5 పక్కా పెట్టిండు. అందులో ఒక అతను అన్ఫిటెడ్, ఇంకో 4 బాగానే ఉన్నామండి. అయితే మేము అడుగుతుంటే ఆయన ఏమంటాడంటే, వస్తే మా ఇంటి దగ్గరికి రండి, మేము డ్యూటీకి తీసుకుంటాం, ఇమీడియట్ ఇప్పుడు వస్తే ఇప్పుడే తీసుకుని వెళ్తాం, లేదా మీరు పక్కా జరగండి, నేను ఇంకో 5 వర్కర్స్ని పెట్టుకుంటాము అంటాను. ఆఫీసులో సార్లు అడుగుదామంటే ఎవరు కూడా ఇక్కడ పెద్దవాళ్ళు మాకు పాత వాళ్ళు లేరు. ఒక్కసారి ఉన్నాడు 4th ఫ్లోర్ సారు. ఆ సార్ పేరు నేను చెప్పనండి. ఆ సారు చెప్తున్నాడు కదమ్మా, నేను 5 కోసము కాదు 6 కోసము అక్కడ నేను అప్లికేషన్ పెట్టినానమ్మా. అక్కడ ఆఫీసులో 6 అక్కడ తీసుకోమని చెప్పాను. ఇక్కడ 29 వర్కర్స్ ఇక్కడ ఉండమని చెప్పానమ్మా అని సార్ అన్నాడు. సరే అని ఊపుకున్నాను. వారానికి 2 సార్లు వచ్చి ఆఫీసులో కలవడం జరిగింది. లాస్ట్కి నేను ఏం చేసినామంటే, మా వర్కర్స్ అందరూ డ్యూటీ దిగినాక మీరు మా కోసం మాట్లాడతారా, ఈ రోజు మాకు జరిగింది, రేపు మీకైతుందని అన్నాను. నిన్న ఉదయం ఇక్కడికి వచ్చే వరకు 10 గంటలకి మాకు ఎవరు ఆయన పేరు కాంట్రాక్టర్, ఆయన పేరు హకీం గారికి మా 2 కలిసాము. నమస్తే పెట్టాను. ఏం సార్ మా డ్యూటీలోకి వెళ్ళి ఎందుకు చేసిండు, మా పరిస్థితి ఏంది, అర్ధార్థంగా తీసేస్తే మేమేమైపోవాలి, దీని మీద మా బతుకు తెరువు కదా అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు కదా, నాకు ఫైనాన్షియల్లీ ప్రెషర్ వచ్చిందమ్మా, అందుకనే నేను తీసేసిన, నాదేమీ లేదు, నెలకిద్దరు పోతారు, 9 మందితో వర్క్ చేయించుకోమన్నాడు పైన అధికారాన్ని చెప్పారు.